హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చక్రీ గుమగుమలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొయ్యంగి చేప అనమాట. ఇది సముద్రము నది కలిసే ప్రాంతంలో పడుతుందండి. ఈ చేప పేరు కొయ్యంగ. ఇది ముళ్ళు చాలా తక్కువగా ఉండే చేప అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా దీని కాస్ట్ వచ్చేసరికి కేజీ 300 పైనే ఉంటుందండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న విన్నపం అండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది. అలాగే నా వీడియో యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేయడానికి మీరు ఇచ్చే లైక్ చాలా సహాయపడుతుందండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల మీకైతే ఎటువంటి నష్టం జరగదు. నా వీడియో ఇంకా ప్రమోట్ అవుతుంది. కావున దయచేసి అందరూ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ప్లీజ్, దయచేసి. ఫ్రెండ్స్, ఈ చేపలన్నీ కూడా వాళ్ళు బాగా నీట్గానే చేసి ఇచ్చారు. మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ తలకాయకు ఉన్న నలుపు పోవాలంటే చాకుతో కొద్దిగా గీకేస్తే పోతుంది. అది గీకేసిన తర్వాత అందులో మనం గల్లుప్పు వేసుకొని బాగా 2-3 సార్లు బాగా కలిగి తిప్పి నీళ్ళు పోసి వంచేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ బద్ద కూడా తీసుకొని ఆ చేప ముక్కల మీద వేసి బాగా కలిపి కడగటం వల్ల ఏమవుతుందంటే ఆ చేపలకు ఉండే నీచు వాసన అంతా పోతుందండి. కూరలో నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో మనం కొద్దిగా సాల్టు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలిపి ముక్కలని పక్కన పెట్టుకుందామండి. ఈ కూరని మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందామండి. దీనికోసం ఏం చేద్దామంటే 4 ఉల్లిపాయలను ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేస్తే మెత్తగా వస్తుంది. అందులోనే 2 టమాటాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ పోసి, అంటే 4-4.5 స్పూన్లు కావాల్సి వస్తుందండి. 4.5 స్పూన్లు ఆయిల్ పోసి నూనె వేడెక్కిన తర్వాత అందులో మనం చిన్న దాల్చిన చెక్క ముక్క మరియు సోంపు వేసుకొని కొద్దిగా వేగనిద్దామండి. ఇప్పుడు అందులో మనం టమాటా పేస్ట్ ఉంది కదండి, ఉల్లిపాయ టమాటా పేస్ట్, అది వేసేసుకొని దాన్ని కూడా వేగనిద్దాము. బాగా మగ్గి కొద్దిగా ఆయిల్ తేలిన తర్వాత మనకు ఆయిల్ కనబడుతుంది చూసారు చుట్టూ. ఈ టైంలో మనం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అంటే చేపల్లో కొద్దిగా కలిపాం కాబట్టి ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కలిగి తిప్పిన తర్వాత కారం కూడా వేసుకుందాం, కలుపుదామండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును, పచ్చిమిర్చి వేసుకొని కలిగి తిప్పి ఇంకా ఆయిల్ తేలే వరకు అండి. నూనె చుట్టూ ఆయిల్ చూసారా, అది మనకి పైకి తేలుతుంది అన్నమాట. అలా ఆయిల్ తేలే వరకు కూడా బాగా కలిగి తిప్పి ఇందులో మనం ఇప్పుడు చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుందామండి. పులుసు బాగా చిక్కగా ఉడికి దగ్గర పడేంత వరకు కూడా బాగా ఉడకనిచ్చి మనకి అలా ఆయిల్ చారలు కనపడుతుంది అన్నమాట. ఆయిల్ తేలుతూ అలా తేలే వరకు ఉన్న తర్వాత ఇందులో మనం చేప ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలన్నీ కూడా పాత్రలో వేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాన్ని కదపాలన్నమాట. గరిటె పెట్టకుండా శుభ్రంగా మొత్తం అంతా కలిసే వరకు బాగా గుండ్రంగా కదిపిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఉడకనివ్వాలండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కొత్తిమీర ఫ్లేవర్ దిగుతుంది అనమాట. దాంతో ఉడకనివ్వండి. అంటే మొత్తం కాదు, కొద్దిగా వేయండి. వేసి కూర మొత్తం చిక్కపడి దగ్గర అయిన తర్వాత అప్పుడు కొద్దిగా వెదురు కానీ కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఉడకనివ్వండి. ఆహా, చూసారా, మంచి ఫ్లేవర్తో అరోమాతో మంచి స్మెల్ వస్తుంది. చేపల కూర ఉడుకుతుంటే బాగా ఉడుకుతుంది. ఈ టైంలో మళ్ళీ మనం ఒకసారి షేక్ చేద్దాము. అడుగంటకుండా మళ్ళీ ఒకసారి పాతంతా కదిలేలాగా, చేప ముక్కలన్నీ కదిలేలాగా ఒకసారి కలిగి తిప్పుదాము. కూర గ్రేవీ అంతా కూడా దగ్గర పడిందండి. ఈ టైంలో మనం ఇంకొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం దీంట్లోకి. మన కొయ్యంగి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము.
చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో, ముక్క కూడా వెళ్ళలేదన్నమాట. చక్కగా ముక్కగా ఉంది. గ్రేవీ చాలా రెస్టారెంట్ స్టైల్లో చాలా చక్కగా వచ్చింది. రెస్టారెంట్లో అయితే చివర్లో కొద్దిగా బటర్ వేస్తారనమాట అండి. ఆ బటర్ వేయడం వల్ల ఏంటంటే మీకు కొద్దిగా ఆయిలీగా నెయ్యి టేస్ట్ తగులుతూ ఇంకా టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర ఇంట్లో లేక వేయలేదు. మీ దగ్గర ఉంటే కనుక కొద్దిగా బటర్ యాడ్ చేయండి. ఈ కూర చల్లారిన తర్వాత మీకు అన్ని ఫ్లేవర్లు చక్కగా సరిపోతాయి అన్నమాట. చల్లారితేనే చేపల కూర బాగుంటుందండి. చల్లటి కూర వేడి అన్నంలో చాలా బాగుంటుంది. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.